గురుగారు, విశ్వకర్మ అంటే ఎవరు? నిర్మాణ రంగానికి ఆద్యుడిగా విశ్వకర్మను ఎందుకు ప్రస్తావిస్తారు? న భూమి న జలం చైవ న తేజో న చ వాయవః న చ బ్రహ్మ న చ విష్ణుః న చ నక్షత్ర తారకః సర్వ సూర్య నిరాలంబం స్వయంభూ విశ్వకర్మణః. విశ్వకర్మ దేవతల శిల్పి అని కూడా పురాణం తెలియజేస్తుంది. బ్రహ్మదేవుడు సంకల్ప సృష్టి, మైథున సృష్టి ప్రారంభించిన సమయంలో 14 మంది బ్రహ్మలను సృష్టిస్తాడు. ఈ సృష్టిని ముందుకు కొనసాగించమంట. ఆ సృష్టికి అవసరమైనటువంటి సామగ్రిని అంతా వారికి అందజేయటం కోసం విశ్వకర్మను సృజించాడు. అంటే సకల చరాచర సృష్టి రచనకు అవసరమైన సాధనా సామగ్రిని అంతా ప్రపంచానికి అందించినవాడు విశ్వకర్మ. దధీచి ఆసురీ సంహారం కోసం దేహాన్ని త్యాగం చేసి తన వెన్నెముకను దేవతలకు అందజేస్తే ఆ వెన్నెముకను శివుడి పినాకినిగా, ఇంద్రుడి వజ్రాయుధంగా మలచినవాడు విశ్వకర్మ. స్వర్గలోకాన్ని సృష్టించింది, ఇంద్రప్రస్థాన్ని, హస్తినాపురాన్ని సృష్టించింది విశ్వకర్మ అని చెబుతారు. మొత్తం ఈ ఐతిహ్యం నుంచి మనం గ్రహించాల్సిన సత్యం ఏమిటి అంటే, విశ్వంలో చేపట్టే నిర్మాణాలకు అన్నింటికీ కావలసిన సృజనాత్మకతకు నిదర్శనము విశ్వకర్మ. అందుకే శ్రామిక రంగంలో, సాంకేతిక రంగంలో అనేకమైనటువంటి నిర్మాణాలను చేపట్టే సమయంలో విశ్వకర్మను స్మరిస్తారు. విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించే కన్యా సంక్రమణ ముహూర్తాన్ని విశ్వకర్మ జయంతిగా జరుపుకుంటారు. అది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16, 17 తేదీలలో వస్తూ ఉంటుంది. ఈనాడు ప్రపంచమంతా కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావి ఐక్యతకు చిహ్నంగా మేడే జరుపుకుంటున్నారు. కానీ ప్రపంచంలో ఉన్న శ్రమజీవులంతా ముక్త కంఠంతో విశ్వకర్మను స్మరించి స్తుతించి ఆయన జయంతి జరుపుకోగలిగితే సృజనాత్మకత వర్ధిల్లి కార్యక్రమాన్ని సక్రమంగా నెరవేర్చగలిగిన నైపుణ్యము, ఆచరించే కర్మ ధర్మబద్ధంగా ఉండేటువంటి లక్షణము ఏర్పడుతుంది. అందుకే విశ్వకర్మ జయంతికి భారతీయ జీవన విధానంలో అంత ప్రాముఖ్యత ఉన్నది. ప్రతివాడు సృజనాత్మకతతో సృష్టించి అందరికీ ఆనందాన్ని కలుగజేయాలన్నటువంటి ఆలోచనతో ఉంటాడు కనుక ప్రతి ఒక్కరూ ధ్యానించాల్సినటువంటి మూర్తి విశ్వకర్మ మూర్తి. జరుపుకోవాల్సిన ఉత్సవం విశ్వకర్మ జయంతి.